ప్రపంచంలో ఎవరైనా పైనుంచి కింద పడుతుంటే భయపడతారు. కానీ ఈ పిల్లవాడొక్కడే నవ్వుతాడు. కారణం, తల్లి ఖచ్చితంగా పట్టుకుంటుందన్న నమ్మకం. ఏ దశలోనైనా పిల్లల నమ్మకాన్ని నిలబెట్టాలన్నదే ప్రతి తల్లిదండ్రుల లక్ష్యం. ఆ లక్ష్యం వైపే నిరంతరం వాళ్ళ ప్రయాణం. ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చేసాను. అసలు నేనేం చేస్తున్నానో నాకేం అర్థం కావడం లేదు. ఊరు నుండి వెళ్ళిపోయి ఎవరేం సాధించారో నాకు తెలియదు, కానీ సొంత ఊరిని తల్లిదండ్రులను వదిలి ఎలా ఉంటున్నారో కూడా తెలియదు. నేను చేసింది తప్ప? ఇంట్లో నుండి పారిపోవడమా? వారిని వదిలి నేను ఏం సాధించాలి? నాకు తెలిసి నేను బాగా ప్రేమించేది అమ్మ నాన్నని, చదువుని. మనిషి అనే ప్రతివాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, భవిష్యత్తునిచ్చే చదువుని వదులుకోరు. ఎగ్జామ్లో సబ్జెక్ట్ పోతే చనిపోవాలా? అమ్మా నాన్న తిడితే పారిపోవాలా? తల్లిదండ్రులు చెప్పింది మన కోసమే, మన సంతోషం కోసమే. అమ్మ 9 నెలలు మోసి కని పెంచిన అమ్మకు నువ్వేం సాధించావు? గుండెల పైన ఎత్తుకొని పెంచిన నాన్నకు ఏం చేసావు? సక్సెస్ ఫెయిల్యూర్ జీవితంలో వస్తాయి పోతాయి. పడినవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనే విషయాన్ని నేను గమనించాలి. ఒకసారి పోయింది కష్టపడి చదువు, మళ్ళీ రాసావు, అప్పుడు పోయింది. ఏం చేయాలి? ఈసారి కసితో చదువు, పట్టుదలతో సాధిస్తావు. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతావు. ఇప్పుడు సుఖపడితే రేపు నీ జీవితంలో సంతోషం ఉండదు. నేను చేసింది చాలా తప్పు. అమ్మా నాన్న అనకపోతే ఇంకెవరంటారు? ఆత్మహత్య, తిరిగి చర్య. కష్టపడతా, ఆత్మవిశ్వాసమే నా ధైర్యం. నేను బాగా చదివి మా అమ్మ నాన్నని తల ఎత్తుకునేలా చేసి నేనేంటో నిరూపించుకుంటాను. అందుకే నాన్న నేను తిరిగి వచ్చేస్తున్నాను. నన్ను క్షమించండి.